భారతదేశంలో కొత్తగా రైల్వే ట్రాక్స్ని ఏర్పాటు చేస్తున్న టైం. అలా లూథియానా టు చండీగఢ్ రైల్వే లైన్ నిర్మాణం కోసం అధికారులు భూసేకరణ నిర్వహించారు. ఈ క్రమంలో కటానా గ్రామంలో రైల్వే లైన్ కోసం భూమి ఇచ్చిన ప్రతి రైతుకు ఎకరానికి 25 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. ప్రకటించినట్టుగానే అందరి రైతులకు 25 లక్షల చొప్పున పరిహారం అందజేశారు సంబంధిత అధికారులు. ఇక అందరు రైతులు తమ పొలాలను అధికారులకు అప్పజెప్పారు. కాని సంపూరన్ సింగ్ అనే ఒక రైతు మాత్రం అనుకోకుండా తమ పక్క గ్రామానికి ఒక పనిమీద వెళ్ళాడు. అయితే ఆ గ్రామంలో కూడా రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం రైతుల దగ్గరి నుండి ప్రభుత్వం భూమిని తీసుకుందని, పరిహారంగా అధికారులు ఎకరానికి 71 లక్షలు ఇచ్చారని తెలుసుకున్న సంపూరన్ సింగ్ తన గ్రామానికి వెళ్లి మిగిలిన వారితో ఈ విషయం చెప్పాడు. కాని దానికి అందరూ ఆల్రెడీ మనం మన పొలాలు రాసిచ్చేశాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇంకేమైనా ఉందా? ఆ డబ్బు కూడా లాగేసుకున్నా లాగేసుకుంటారు, మమ్మల్ని వదిలేయ్, కావాలంటే నువ్వు వెళ్ళి అడుక్కో అని చెప్పి భయంతో సైలెంట్ అయిపోయారు. కాని సంపూరన్ సింగ్ మాత్రం పక్కా ఆధారాలతో మొదట నేరుగా రైల్వే అధికారులను కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి అడిగాడు. కాని వారు సరిగ్గా సమాధానం చెప్పకపోవటంతో ఇక వీళ్ళే చెప్పట్లేదంటే ఇంకెవరు చెబుతారు అనుకుని నేరుగా కోర్టులో కేసు వేశాడు. పక్క గ్రామంలో ఎక్కువ పరిహారమిచ్చి తనకు ఎందుకు తక్కువ పరిహారం ఇచ్చారంటూ న్యాయ పోరాటానికి దిగాడు సంపూరన్ సింగ్. పక్క గ్రామంలో ఇచ్చిన విధంగానే తనకు కూడా ఎకరానికి 71 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇక సంపూరన్ చేస్తున్న పోరాటానికి దిగివచ్చిన రైల్వే శాఖ 25 లక్షల పరిహారాన్ని కాస్త 50 లక్షలకు పెంచారు. కాని సంపూరన్ దానికి ఒప్పుకోలేదు. అంతేకాకుండా ఇంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇచ్చేది లేదు అని రైల్వే అధికారులు తెగేసి చెప్పేశారు. అయితే నేను కూడా కోర్టులో పోరాటం చేస్తూనే ఉంటాను అని సంపూరన్ అంతే గట్టిగా చెప్పాడు. దీంతో రైల్వే అధికారులు మళ్లీ దిగిరాక తప్పలేదు. ఇక చివరికి సంపూర్ణకు చెందే పరిహారం మొత్తం 1.47 కోట్లకు పెరిగింది. అయితే ఈ డబ్బు మొత్తాన్ని సంపూర్ణకి నార్త్ రైల్వే 2015లోగా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. అయినప్పటికీ సంపూర్ణకి పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదు. 2017 వరకు కేవలం 42 లక్షలు మాత్రమే ఇచ్చారు అధికారులు. మిగిలిన డబ్బు కోసం రైల్వే అధికారుల దగ్గరకు సంపూర్ణ వెళ్లిన ప్రతిసారీ అదిగో ఇప్పుడిస్తాం, ఇదిగో ఇక్కడ పెండింగ్ ఉంది అంటూ ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వకుండా లేట్ చేశారు అధికారులు. దీంతో మళ్లీ కోర్టుకు వెళ్లాడు సంపూరన్. తనకు చెల్లించాల్సిన మొత్తంలో కేవలం 42 లక్షలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన పరిహారం ఇవ్వటం లేదని కోర్టు ముందు తన బాధను చెప్పుకున్నాడు సంపూరన్. ఉన్న భూమిని తీసుకొని పరిహారం మాత్రం ఇవ్వటంలో లేటెందుకు చేస్తున్నారంటూ రైల్వే అధికారులను కోర్టులోనే నిలదీశాడు సంపూరన్. కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ తనకు రావాల్సిన నష్టపరిహారం అందించలేదని సంపూరన్ చెప్పాడు. ఇక దీనిపై తీవ్రంగా స్పందించిన డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి జస్పాల్ వర్మ భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగని తీర్పును వినిపించారు. ఢిల్లీ టు అమృత్సర్ స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ తో పాటు లూథియానాలోని స్టేషన్ మాస్టర్ ఆఫీస్ కూడా జప్తు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. పరిహారం కింద వాటిని సంపూరన్ సింగ్ కు అందివ్వాలని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో సంపూరన్ సింగ్ శతాబ్ది ఎక్స్ప్రెస్ కు ఓనరయ్యారు. అంతేకాదు, దేశంలో సొంత రైలు ఉన్న ఏకైక వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత రైల్వే శాఖ పరిహారాన్ని అందించేందుకు ఒప్పుకోవటంతో న్యాయస్థానం తన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ రైలుకు యజమాని అయిన వ్యక్తిగా సంపూరన్ సింగ్ మాత్రం చరిత్ర సృష్టించారు. అలా రైల్వే అధికారులు చేసిన తప్పు కారణంగా ఓ సాధారణ రైతు శతాబ్ది ఎక్స్ప్రెస్ కు ఓనరయ్యాడు. సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడని నిరూపించాడు. సంపూరన్ సింగ్ రైతు దెబ్బకు రైల్వే గిలగిలా కొట్టుకునేలా చేసిన సంపూర్ణ సింగ్ పై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.